నేను నా జీవితంలో 2 సార్లు కళ్ళనీళ్ళు పెట్టాను. ఒకటి మా అమ్మ గురించి గుర్తొస్తే నాకు కళ్ళనీళ్ళు వస్తాయి. ఎందుకంటే మా అమ్మని నేను చూడలా. నా 13వ ఏట మా అమ్మని ఎద్దు పొడిస్తే కొమ్మి యువత నుంచి అవతలకు వచ్చి చనిపోయింది. ఆ విషయం ఎవరన్నా చెప్తే కళ్ళనీళ్ళు వస్తుంటాయి నాకు మామూలుగా. అమ్మని చూడలేకపోయినా దురదృష్టం. నేను జీవితంలో నాకు ఎన్నో కలిసి వచ్చాయి. నేను అనుకున్నది సాధించలేనిది లేదు వాస్తవం చెప్పాలంటే. కానీ అది ఒక్కటి మాత్రం అలా మిగిలిపోయింది. ఎంత చేసినా మా అమ్మని నేను చూసే అవకాశం నాకు లేకపోయింది. వినడమే ఊళ్ళో అందరు చెప్తే. రెండవది పార్టీ నుంచి ఈ యొక్క పార్లమెంటరీ బోర్డు మీటింగ్ పిలిచి దాంట్లో నన్ను రమ్మని పార్లమెంటరీ బోర్డులో ఏకగ్రీవంగా తీర్మానించారు. భారత ఉపరాష్ట్రపతిగా మీరు ఉండాలని ఆయన చెప్పి అన్నారు. అంటే నాకు చాలా బాధ వేసింది. తర్వాత వాళ్ళకి చెప్పాను, అక్కడ ఉన్న వాళ్ళకి, బాధ నేను మంత్రివర్గం నుంచి వెళ్ళిపోతున్నాను కాదయ్యా, అమ్మ తర్వాత అమ్మలాగా నన్ను చూసుకొని నన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన పార్టీ నుంచి నియమం లేకపోయినా నేను పెట్టుకున్న సాంప్రదాయం పద్ధతి ప్రకారం, పెద్దవాళ్ళు చూపించిన సాంప్రదాయం ప్రకారం రాజీనామా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడే రాజీనామా ఇస్తున్నాను పార్టీకి అన్నాను. అప్పటి నుంచి మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళా. నేను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన. మా ఆవిడ గొడవ పెడుతుండేది, ఈ పార్టీ ఆఫీసు స్థలం అవన్నీ మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చింది, చాలా బాగా వచ్చిందట పార్టీ ఆఫీసు, ఒకసారి చూడడానికి పోవడానికి కూడా అవకాశం లేకుండా ఏంది ఈ నియమాన్ని పెట్టుకున్నారు మీరని చెప్పాను. పర్వాలేదు చెప్తున్నారు కదా, అందరూ చూసి వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు కదా బాగుందని అని చెప్పాను. అక్కడికి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది.